హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వేర్ టీసీజీ. ఈరోజు ఇన్స్టెంట్ గూస్బెర్రీ జింజర్ పికిల్ రెసిపీ చూద్దాము. ఈ పికిల్ ఎంత బాగుంటుందంటే అసలు మాటల్లో చెప్పలేమాట. ఇందులోనే ప్లెయిన్ వర్షన్ నేను ఆల్రెడీ చేశాను, అది షార్ట్లో ఉంటుంది, నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను. సో ఈ గూస్బెర్రీస్ మన ఇండియన్ ఆమ్లా లాగా కనపడుతున్నాయి కదా, కానీ ఇవి మన ఇండియన్ గూస్బెర్రీస్ కాదన్నమాట. యూరోప్లో దొరికే ఇక్కడ గూస్బెర్రీస్. ఇవి కూడా పుల్లగా ఉంటాయి, కానీ జ్యూసీగా ఉంటాయి. లోపల చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి అన్నమాట. నేను కోసినప్పుడు చూపిస్తాను. సో అయితే ఈ గూస్బెర్రీస్ నేను 175 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. మనం జింజర్ పికల్లోని పులుపుకి చింతపండు వేస్తాం కదా, నేను ఈ గూస్బెర్రీస్తో రీప్లేస్ చేస్తున్నాను. బికాజ్ ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పుల్లగా ఉంటాయి కాబట్టి. ఈరోజు ఈ కాంబినేషన్లో ఈ రెసిపీ చేస్తున్నాను. ఇదే ప్లెయిన్ వర్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు 175 గ్రామ్స్ గూస్బెర్రీస్ని తీసుకొని చక్కగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 50 గ్రామ్స్ జింజర్ని చక్కగా తొక్క తీసి ఇది కూడా ముక్కలు చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న జింజర్ని కూడా ఒక 3 నుంచి 4 నిమిషాలు వేయించుకోవాలి. ఎక్కువ మరీ రెడ్గా వేపేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం తాలింపు వేసిన తర్వాత కూడా జింజర్ని కొంచెం వేపుతాం అన్నమాట. ఎందుకంటే కొంచెం నిలవ ఉండడానికి అలా వేపుతున్నాం. అదే మాకు నిలవ వద్దు, మేము ఫ్రెష్గా అప్పుడప్పుడే ఇంకా ఇంతకన్నా తక్కువ క్వాంటిటీ చేసుకుంటాము అంటే ఇవి ఫ్రై కూడా చేయనవసరం లేదు, ఫ్రెష్ జింజర్ వేసుకోవచ్చు అన్నమాట. సో గూస్బెర్రీస్ని కట్ చేస్తే లోపల ఇలా ఉంటాయి అన్నమాట, జ్యూసీగా చిన్న చిన్న సీడ్స్ కనపడుతున్నాయి కదా. సో ఇప్పుడు ఒక 3 to 4 మినిట్స్ జింజర్ వేగింది. ఇక్కడ ఇంతకన్నా తక్కువ ఆయిల్ వేయచ్చు జింజర్ వేయించడానికి, అప్పుడు మనకి చక్కగా వేగిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు వేయించిన జింజర్ని చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని మనం ఫస్ట్ బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఆ జింజర్ వేయించిన ఆయిల్ కొంచెం ఉంది కదా, ఆ ప్యాన్ పక్కన పెడదాం, అందులోనే మనం తాలింపు వేసుకుందాం అన్నమాట. సో ఇప్పుడు జింజర్ కొంచెం నలిగింది, ఇందులోని కట్ చేసి పెట్టుకున్న ఈ గూస్బెర్రీస్ కూడా వేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవపిండి, 1/2 టీ స్పూన్ మెంతిపిండి, అలాగే ఒక 1/4 టీ స్పూను ఇంగువ, 1 టీ స్పూను కారం పొడి, ఇది కూర కారం పొడి కాదు, నార్మల్ పొడి కారం, అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకొని ఇవన్నీ కలిపి మళ్ళీ మిక్సర్ జార్లో ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి సేమ్ ప్యాన్, మనం జింజర్ వేయించిన ప్యానే పొయ్యి మీద పెట్టుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ సరిపోతుంది మనకి. పచ్చడి వేగిన తర్వాత మనం తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాము, అలాగే పచ్చడి వేగిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో సరిపోతుంది అది నిల్వ ఉండడానికి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంతే తాలింపుకి. తాలింపు వేగిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న జింజర్ గూస్బెర్రీ పేస్ట్ కూడా వేసుకొని, మనం అన్నీ వేసాం కానీ ఇంకా సాల్ట్ వేయలేదు. సో ఈ పచ్చడికి సరిపోయినంత సాల్ట్, అంటే ఫుల్ టీ స్పూన్ సాల్ట్ పడుతుంది ఇక్కడ. ఒకవేళ మీకు సరిపోకపోతే ఏ స్టేజ్లో అయినా మనం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకైతే ఫుల్ టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది అన్నమాట. సో సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం 10 నుంచి 15 నిమిషాలు వేయించుకోవాలి. సో ఈ 10 నుంచి 15 నిమిషాల టైంలో మనం వేసిన ఆయిల్ కూడా సైడ్స్ నుండి రిలీజ్ అవుతుంది. చూసారా, సైడ్ నుంచి ఆయిల్ పైకి వస్తుంది, ఇంకా కొంచెం వేగాలి. సో అలా ఆయిల్ పైకి వచ్చిన తరువాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రావటానికి మనకి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది అన్నమాట. ఇప్పుడు చక్కగా ఆయిల్ బయటకు వస్తుంది. అలాగే చెప్పడం మర్చిపోయాను, మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్నప్పుడు మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గూస్బెర్రీస్ ఆల్రెడీ జ్యూసీగా ఉంటాయి కాబట్టి మనకి ఫైన్ పేస్ట్ రెడీ అయిపోతుంది అన్నమాట, నీళ్ళైతే వేయొద్దు. ఇప్పుడు చక్కగా మనకి ఆయిల్ కూడా బయటకు వచ్చింది, ఈ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనం రూమ్ టెంపరేచర్లో ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచితే ఒక 15 days వరకు చక్కగా ఉంటుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిద్దాం.
సో, చల్లారిన పచ్చడిని ఒక గ్లాస్ బాటిల్‌లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే నిలువ ఉంటుందన్నమాట. ఆల్వేస్ పికిల్స్ మనకి గ్లాస్ బాటిల్స్‌లో వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే అవి పులుపుగా ఉంటాయి కాబట్టి. సో, ఈ పికిల్ మనకి ప్లెయిన్ వైట్ రైస్‌తో చాలా బావుంటుంది. అలాగే పెసరట్టు బెస్ట్ కాంబినేషన్ ఇడ్లీ, దోస ఇంకా దేనితో తిన్నా సరే చాలా చాలా బావుంటుంది జింజర్ ఫ్లేవర్‌తో. అండ్ ఎక్సలెంట్ రెసిపీ. ఈ రెసిపీ గాని నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.